Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film I Nobody తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. అప్పుడెప్పుడో థియేటర్స్లోకి వచ్చి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది జియో హాట్స్టార్లో. ఇంకా 2 hours 46 minutes జియో హాట్స్టార్లో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ ఇరుముడి, ఇన్సిడియస్, ప్యార్ ప్రేమ కళ్యాణము, సంజీవ్, రాజాది రాజా ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. రేపు టాక్సిక్ రివ్యూ కూడా ఇస్తాను. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి ఒక బ్యాంకుకి వెళ్తాడు. అక్కడ ఒక దొంగలు వస్తారు, ఇతను బెదిరించి తీసుకుపోతారు. ఆ తర్వాత చాలా మలుపులు తిరుగుద్ది. ఆ తర్వాత సినిమా ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. సినిమా ఫస్ట్ హాఫ్లో ఉన్న ల్యాగ్ను కూడా కవర్ చేశారు, అంత బాగా చేశారు యాక్టింగ్. ఇంకా వైఫ్ కింద వేసిన హీరోయిన్ పార్వతి తిరువోతు అనే యాక్టర్ కూడా బాగా చేశారు. ఇంకా హకీంసా అనే అతను పోలీస్ ఆఫీసర్ కింద వేసిన యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా జేక్స్ విజయ్ గారు మ్యూజిక్ విషయానికి వస్తే చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. డైరెక్టర్ నిజాం బషీర్ అని డైరెక్షన్ చాలా అద్భుతంగా చేశారు. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు. కానీ ఒక మైనస్ పాయింట్ ఉంది. అది ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మరీ క్లైమాక్స్లో అయితే చాలా వరకు ఎంతమందికి అర్థమైందో తెలీదు. నాకు అర్థమయ్యేటప్పటికి చాలా టైం పట్టింది. ఇంకా ఆ టైం పట్టిన తర్వాత ఈ రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఇవి మాత్రం మైనస్ పాయింట్స్. ఇంకా సినిమా వచ్చేసి రొటీన్ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూషన్ బాగా చేశారు, కానీ కొద్దిగా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది సెకండ్ హాఫ్లో. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఎంత కన్ఫ్యూజ్ చేసినా చివరికి నాకు అర్థమైంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను 5కి 5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇంకా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. రేపు టాక్సిక్ రివ్యూ అండ్ ఈరోజు సాయంత్రం ఫారెస్ట్ గార్డెన్ రివ్యూ కూడా ఇస్తాను. ఆల్రెడీ ఇరుముడి, ఇన్సిడియస్, ప్యార్ ప్రేమ కళ్యాణము, సంజీవ్, రాజాది రాజా ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జనగా బై బాయ్.